నమస్కారం. మన కథానిధులకు స్వాగతం. ఈరోజు మా చిన్న ప్రయత్నంగా అసంఖ్యాకమైన మన భారతీయ కథల నుండి కొన్ని అందించడానికి నా చిన్న ప్రయత్నం. ప్రాచీన కాలంలో స్వర్గం నరకం అని చెప్పబడేవి. ఆ అనుభవాలు మీతో కొంచెం పంచుకుందామని ఒక చిన్న కథని నా వంతుగా మీకు అందిస్తున్నాను. ఒక కాలంలో ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత దూతలు వచ్చి ఆయన్ని ఊర్ధ్వలోకాలు పైలోకాలకి తీసుకుని వెళ్ళడానికని వెళ్తున్నారు. వెళ్తూ అతన్ని ఒక క్వశ్చన్ అడుగుతారనమాట. ఏమని, మీరు ముందు నరకం చూసి స్వర్గానికి వెళ్తారా, స్వర్గం చూసి నరకానికి వెళ్తావా అని అడుగుతారనమాట. అతను వెంటనే ఏమని సమాధానం చెప్తాడంటే, ఓకే, కొంతకాలం నరక బాధలు అనుభవించేసి నా పాప పుణ్యాలను అనుసరించి నా నరక బాధలను కొంచెం చూసేసుకొని ఆ తర్వాత స్వర్గానికి వెళ్తానని చెప్పి ఓకే అలా చెప్తాడనమాట. వాళ్ళకి చెప్తే, సరే అయితే ముందు నిన్ను నరకానికి తీసుకుని వెళ్తాము, నరకంలో నీ తాలూకా అనుభవాలు, నీ తాలూకా పని అంటే నీ పాప పుణ్యాల తాలూకా ఆ పని అయినంత వరకు నరకంలో చూసిన తర్వాత నిన్ను స్వర్గాన్ని తీసుకెళ్తాం, ముందు నిన్ను నరకాన్ని తీసుకుని వెళ్తామని అక్కడ తీసుకెళ్తారు. ఇతను నరకంలోని ఎంట్రీ లోపలికి వెళ్ళంగానే అక్కడ ఒక పెద్ద డైనింగ్ టేబుల్ ఉంటుందన్నమాట. భోజనాల బల్ల ఉంటుంది. ఇటు అటు బోళ్ళు మంది వ్యక్తులు కూర్చుని ఉంటారు. వాళ్ళందరూ చిక్కి శల్యం అయిపోయి ఇవాళ రేపు అన్నట్టుగా అలాగా దీనంగా చూసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఈ చిగురు నుంచి ఆ చిగురు దాకా పెద్ద డైనింగ్ టేబుల్ ఉంటుంది. అటు ఇటు మనుషులు కూర్చుని ఉంటారు. వాళ్ళ రెండు చేతులకి కూడా పొడవాటి గరిటెలు కట్టేసి ఉంటాయి. ఉండి వాళ్ళ ముందు ప్రతి వ్యక్తి ముందు చక్కగా పంచభక్ష పరమాన్నాలన్నీ వడ్డించబడి మంచిగా తాగడానికి అవన్నీ కూడా వాటర్లు అన్నీ పెట్టి ఉంచుతారు. కానీ ఎవ్వరూ ఏమీ చేయలేకపోతున్నారు. ఆ వాటికేసి చూస్తూ అలా కాలక్షేపం అయిపోతాను. వాళ్ళకి కొంచెం టైం ఇవ్వబడుతుంది అనమాట. 1 hour అవ్వగానే ఆ టైం అయిపోగానే వాళ్ళ భోజనాల బల్ల నుంచి లేపేస్తారు. వాళ్ళు ఇంకా అలా చూసుకుంటూ గంట అయిపోతుంది. సరే ఇంకా అయిపోయిందని చెప్పేసి వాళ్ళకి ఇక వాళ్ళ చేతులు కొన్న గరిటెలు ఇప్పేసి లోపల పట్టుకుని వెళ్ళిపోతారు. అది చూస్తాడనమాట. ఇతనికి కూడా అలాగే 2 చేతులకి 2 గరిటెలు కట్టేస్తారు. ఇతను కూడా ఏమీ తినలేకుండానే లేచి వచ్చేస్తాడు. అలాగా కొంతకాలం అక్కడ నరక బాధలు అనుభవించిన తర్వాత, అంటే భోజనం లేకుండా అనుభవించడమే అనుభవం అనమాట. అదే నరకం. అక్కడ ఎదురుగుండా భోజనం ఉండి కూడా తినలేకపోవడం అన్నది ఒక ప్రారంధం, తినలేకపోవడం అనమాట. అలా కొంచెం కాలం అయిపోయిన తర్వాత నరక బాధలు, నరకం టైమింగ్ అతనిది అయిపోతుంది. అతను స్వర్గాన్ని తీసుకెళ్తారు. అక్కడ కూడా సేమ్ టు సేమ్ నరకంలోలాగే అక్కడ కూడా పెద్ద భోజనాల గది, ఆ భోజనాల బల్ల, అటు ఇటు మనుషులు కూర్చుని ఉన్నారు. కానీ అక్కడున్న వ్యక్తులందరూ కూడా చాలా మంచిగా, పుష్టిగా, అందంగా, నవ్వుతూ, హ్యాపీగా, ఎంతో ఎంతో సంతోషంగా ఉంటారనమాట. ఏంటి ఎంత సంతోషంగా ఉన్నారు వీళ్ళందరూ, స్వర్గం అంటే ఎంత ఇదిగా ఉంటుందన్నమాట అనుకుంటారు. అక్కడ కూడా అలాగే వాళ్ళ ప్రతి వ్యక్తి తాలూకా 2 చేతులకి 2 పొడవాటి గరిటెలు కట్టేస్తారు. ఇతన్ని కూడా కూర్చోబెట్టి పొడవాటి గరిటెలు కట్టేసిన తర్వాత వాళ్ళ ముందు అలాగే పంచభక్ష పరమాన్నాలు వడ్డించారు. తాగడానికి తినడానికి అన్నీ పెట్టారు. మంచి గుమగుమలాడుతూ వంటకాలన్నీ ఉన్నాయి. సరే, ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ కూడా తినకుండా ఉన్నా సరే వీళ్ళు ఎంత పుష్టిగా అలా ఉన్నారు, నరకంలో నేను అలా చూసి వచ్చాను కదా, ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారని ఈ వ్యక్తి చాలా ఆసక్తిగా చూస్తూ ఉంటాడనమాట. ఈ లోపల వాళ్ళు ఏం చేస్తారు, ఎదురుగుండా ఉన్న వ్యక్తికి ఇతని చేతితో తినిపిస్తాడు, అవతల వ్యక్తి ఇతనికి తినిపిస్తాడు అనమాట. ఆ విధంగా ఒకళ్ళకొకళ్ళు తినిపించుకుంటూ హ్యాపీగా అక్కడ ఉన్న వడ్డించినవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటారు. వాళ్ళు ఎవరికి వాళ్ళు కడుపులు నింపుకుంటారు అనమాట. దీన్ని బట్టి అర్థమైనది ఏంటంటే, నరకం స్వర్గం అన్నది ఏదైనా సరే మన చేతిలో ఉంది. దీనివల్ల నీతి ఏంటంటే, ఎంత కష్టంలో ఉన్నా సరే ఆ కష్టంలో మనం ఒక సుఖాన్ని వెతుక్కోగలిగి పక్కవాడికి సాయం అయ్యేలా చూసుకుంటే, అంటే అతనికి నేనెందుకు తినిపించడం అంటే వీడికి కూడా నిండదు. అలా ఒకళ్ళకొకళ్ళు సాయం చేసుకుంటూ కష్టంలో కూడా సుఖాన్ని వెతుక్కుని ఆ కష్టాన్ని అధిగమించడం అన్నది స్వర్గం. ఆ కష్టాన్ని చూస్తూ అయ్యో ఈ గరిటెలు కట్టేశారు, మేము తినలేకపోతున్నామని నరకంలో వాళ్ళందరూ అలా బాధపడ్డారు. అదే స్వర్గంలోకి వచ్చేసరికి అలాగే గరిటెలు కట్టబడి ఉన్నా సరే అదే సేమ్ సిచ్యువేషన్, నరకం సిచ్యువేషనే స్వర్గంలో కూడా ఉన్నా సరే వాళ్ళు హ్యాపీగా ఉండగలిగారు, ప్రశాంతంగా తినగలిగారు, హ్యాపీగా సంతోషంగా వాళ్ళు స్వర్గ సుఖాలని అనుభవించారు. అంటే స్వర్గమైన నరకమైన ఏదైనా మన తాలూకా ఆలోచన విధానాన్ని బట్టి మాత్రమే ఉంటుంది అని చిన్న సందేశం.